హెచ్ఐవి రోగులు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రాం కింద ఏపీలో 2,22,338 మంది హెచ్ఐవి రోగులు చికిత్స పొందుతున్నారు. ఇందులో పురుషులు 99,455 మంది, మహిళలు 1,22,124 మంది, ట్రాన్స్జెండర్లు 759 మంది ఉన్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో ఏపీ నిలిచింది. దేశవ్యాప్తంగా 16,88,925 మంది హెచ్ఐవి రోగులు ఈ పథకం కింద చికిత్స పొందుతుండగా అందులో మహారాష్ట్ర, ఏపీ వాటా 27.36% ఉంది. తెలంగాణలో హెచ్ఐవి రోగుల సంఖ్య 1,03,933కు పరిమితమైంది. ఏపీలో 2019-20లో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 1,92,693 మంది ఉండగా 2023-24 నాటికి 2,22,338కి పెరిగింది. 2019 నుంచి 2024 వరకు హెచ్ఐవి రోగుల సంఖ్య దాదాపుగా 15.38% పెరిగింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా హెచ్ఐవి రోగుల సంఖ్య 22.37% పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనుప్రియ పటేల్ శుక్రవారం లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదేమి ప్రాణాంతమైనది కాదు, ఇదేదో చచ్చిపోతానికి కోసం పని లేదు. అది అందరూ మందులు మాత్రం శ్రద్ధగా వాడాలి, టెస్టులు రెగ్యులర్ చేసుకోవాలి, అవసరమైన మందులు ఎలా అయితే బీపీ ఉంటే మందులు మార్చుకుంటున్నాం కదా, షుగర్లో మందులు మార్చుకుంటున్నాం కదా, అలాగే దీంట్లో కూడా మందులు మార్చుకుంటాం. డాక్టర్ పర్యవేక్షణ గవర్నమెంట్ చాలా చక్కగా ఏఆర్టీ సెంటర్స్ ద్వారా ఎక్సలెంట్గా ఫ్రీగా మందులు ఇస్తానండి, ఫ్రీగా టెస్టులు చేస్తానండి. కానీ మన వాళ్ళకి బతకలేదు ఎవరో అనుకుంటారు. అనుకోవడం ఏంటి, అనుకోని మన ఆరోగ్యం అనుకోవడం పంచాయతీ ఏం లేదు. ఆ వివక్ష పని కాదు, అది ఎవరు వివక్ష చూపించొద్దు, అలాగే ఎవరు భయపడదు. మీ జీవితం ఇది. అందుకనే మీ రైట్స్ మీరు కాపాడుకోండి, హక్కులు బాటలో వెళ్ళండి, చక్కగా ఉండండి. అప్పుడు మన భారతదేశం ఆరోగ్యకరమైన భారతదేశంగా ఎయిడ్స్ రహిత భారతదేశం ఉంటుంది. ఎయిడ్స్ రహిత సమాజం మన లక్ష్యం కావాలి. హెచ్ఐవి రోగుల అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఓవర్ టు యు. సుమిత్ర, పులిరాజాలు మళ్లీ పంజా విసురుతున్నారు. దేశంలో ఉన్నటువంటి ఎయిడ్స్ కేసుల సంఖ్యను ఒకసారి పరిశీలిస్తే పార్లమెంటు సాక్షిగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనుప్రియ పటేల్ లెక్కల ప్రకారం చూస్తే మహారాష్ట్ర అలానే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 27% నమోదైనటువంటి పరిస్థితి. అంటే ఒకప్పుడు పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అనేటువంటి నినాదాలు చాలా చోట్ల చూసాం. సో దీని గురించి పెద్ద చర్చ జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ విషయం పైన చర్చ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కానీ క్రమంగా అటు ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, ఇటు సహజంగా కూడా తగ్గిపోయాయి అనేది మాత్రం చాలా క్లియర్గా లెక్కలు బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం వస్తున్నటువంటి లెక్కలు బట్టి చూస్తే మళ్ళీ క్రమంగా కూడా ఎయిడ్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అంటే టెస్టులు చేసుకోవడం వల్ల సంఖ్య పెరిగిందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికే వస్తే ఇక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారులు కావచ్చు, కరువు ప్రాంతాల నుంచి బయటకు వెళ్ళేటువంటి వారు లేదా బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వారు కానీ ఈ రకంగా అనేక కారణాల రీత్యా అటు ప్రభుత్వం గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన విస్తృత ప్రచారం కల్పించడం, అనేక జాగ్రత్తలు కావచ్చు, రిహాబిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు కానీ ఇలాంటివన్నీ కూడా జరిగేటివి. కానీ ప్రస్తుతం ఆ విషయంలో ఇంతకు ముందున్నంత అప్రమత్తత కానీ జాగ్రత్త కానీ లేకపోయిందా, లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్లో ఈ నెంబర్ చూసిన తర్వాత ఎందుకు ఈ స్థాయిలో పులిరాజాలు పెరిగిపోతున్నారు అసలు అనేది చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా మారుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది కూడా మనం ఒకసారి చర్చించాలి. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. విచ్చలవిడి శృంగారం కావచ్చు, జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా మంది ఇంకా ఒక అవగాహన లేకపోవడం, అనేక కారణాల రీత్యా
దీని బారిన పడి జీవితాలు పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 15 ఏళ్ల వయసు నుంచి 45 ఏళ్ల వయసు వారికి ఎక్కువ కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన డిస్కస్ చేయాల్సిందే. ఇది నమ్మలేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ నెంబర్ పెరిగింది అనేది మాత్రం వాస్తవం. సో ఎందుకు ఈ పరిస్థితి ఉందో కూడా